హాయ్ అండి. నేను మీ వైవిఎస్ లాగ్స్. ఈరోజు ఒక అందమైన సంత దగ్గరికి వచ్చామండి. ఆ సంత ఎక్కడో కాదండోయ్, అది కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలికిపురం అనే ఒక అందమైన మండలం ఉందండి. ఆ మండలంలో అందమైన గ్రామం ఒకటి ఉందండి. ఆ గ్రామం పేరే పడమటిపాలెం. ఈ అందమైన గ్రామంలో ప్రతి వారం అదేనండి శుక్రవారం రోజు అందమైన సంత జరుగుతుందండి. ఆ సంత ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉందన్నది ఒక్కసారి చూద్దామండి. ఇలాంటి అందమైన ప్రకృతిలో అందమైన సంత చూడగానే చాలా హాయిగా ఉంది కదండి. అలాంటి అందమైన సంత దగ్గర ఇక్కడ చూడండి బెల్లం అమ్ముతున్నారు. ఎలాంటి బెల్లాలు కానీ కాయగూరలు కానీ అన్నీ పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు అందరూ ఈ సంతలకే వచ్చేవారండి. అంటే ప్రస్తుతం మనం మార్కెట్లకు వెళ్తున్నాం అండి. రిలయన్స్ మార్కెట్ అని, విక్టరీ బజార్ అని ఇలాగా రకరకాల షాప్స్కి వెళ్తున్నాం. అలాగా కాకుండా ఇక్కడ సంతకే వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులను అన్నింటినీ బట్టలు కానీ లేకపోతే సరుకులు కానీ కాయగూరలు కానీ అన్నీ ఈ సంతలోనే కొనుక్కునేవారండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ కాయగూరలు కూడా. ఇక్కడ చూడండి జనపత్తులు కాలుస్తున్నారు. ఇలాంటి జనపత్తులు తిని చాలా కాలం అయిందండి. ఎందుకంటే ఫ్రెష్గా కనిపించేటువంటి జనపత్తులు తీసుకొచ్చి ఉడకేసిన జనపత్తులు కానీ ఇక్కడ కాల్చడం కానీ జనపత్తులు పట్టుకొస్తూ ఉంటే కనుక చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తు వస్తున్నాయండి. అంటే ఈ సంతలు చెప్పగానే మనకి దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి. అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే ప్రతి వస్తువు ఈ సంతలోనే కొనుక్కునేవాళ్ళం. అలాంటి మర్చిపోతున్న రోజులన్నీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి ఇంకా ముందరకు వెళ్ళే కొద్ది ఇక్కడ సంతలో బెల్లంతో పాటు మనకు కావాల్సిన పప్పలు అదేనండి స్వీట్లు హాటు మొత్తం అన్నీ ఇక్కడే అమ్ముతూ ఉంటారండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఎలాంటి మార్కెట్ అనేది మన సంతలోనే దొరుకుతుందండి. అది కూడా మన విలేజ్ మార్కెట్లో. ఇక్కడ చూడండి మిషన్ మీద తూకం వేస్తూ ఇస్తున్నటువంటి సంత. అలాంటి అందమైన మార్కెట్లు కావాల్సిన కాయగూరలను ఇలాగా బేరమాడి తీసుకుంటూ ఉంటారండి. అలాగే ఇంకా ముందరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ పప్పలు మనకు కావాల్సినటువంటి సెకోడీలు కానీ మిర్చిలు కానీ అలాగే జిలేబీ కానీ ఏదైనా సరే ఈ సంతలోనే కొనుక్కుని పట్టుకెళ్తామండి. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టంతో కొనుక్కునే సంతలో పప్పలు అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎలా ఉన్నాయి అందంగా. వేడివేడిగా వేస్తున్నటువంటి పకోడీలు అండి. అలాంటి వేడివేడి పకోడీలు కావాలితే కనుక ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. అలాంటి అందమైన పకోడీలతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైన మార్కెట్ అండి. ఇక్కడ ఫిష్
అంటే ఫ్రెష్గా వచ్చేటువంటి చేపలను కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. అంటే మనకు కావాల్సినటువంటి చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అన్నీ ఈ మార్కెట్లోనే కనిపిస్తుంటాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అలాంటి అందమైన ఫిష్ పట్టుకొచ్చి ఇక్కడ అమ్మేటువంటి మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ అందమైన సంత అండి. అలాంటి సంతని చూసి చాలా కాలం అవుతుంది. అలాంటి మనకు కావాల్సినటువంటి ఫిష్ ఏదైనా కావాలన్నా సరే ఈ సంతలో చౌక ధరకే దొరుకుతూ ఉంటాయండి. చూడండి. ఇక్కడ చూడండి, చింతపండుతో సహా ప్రతి వస్తువుని ఈ సంతలోనే అమ్ముతారండి. ఇక్కడ చూస్తున్న కాయగూరలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, అలాగే నిండుగా కనిపిస్తున్నాయి. వంకాయలు కానీ, బంగాళదుంపలు కానీ, బీరకాయలు కానీ చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అంటే ఈ కాయగూరలన్నీ చాలా ఫ్రెష్ వర్క్ అండి. అంటే మన సంతలో వచ్చేటువంటి కాయగూరలు చూడండి, ఇక్కడ బెండకాయలు కానీ, వంకాయలు కానీ ఇవన్నీ ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చినటువంటి ఫ్రెష్ వర్క్ అండి. అలాంటి సరుకుని తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముతూ ఉంటారండి. అలాంటి మన స్వచ్ఛమైనటువంటి మన ఏ విలేజెస్లో పండించేటువంటి అందమైనటువంటి కాయగూరలని మన సంతలోనే దొరుకుతాయండి. అలాంటి అందమైన సంత ఎక్కడైనా ఉందంటే కనుక మన పడమటిపాలెంలో ఉన్నటువంటి అద్భుతమైన సంత ఒకటిగా చెప్పవచ్చు. ఇలాంటి అందమైన సంతని మీకు చూపించడానికి ఈరోజు వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చూడండి. చూస్తున్నారు కదండి, అందమైన సంతగా చెప్పేటువంటి మన పడడిపాలెంలో ఉన్నటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి అద్భుతమైన సంత అండి. ఈ సంత అందరికీ ఒకప్పుడు ఈ తక్కువ జనం కాకుండా ఎక్కువ జనంతో ఉండేటువంటి కలకలలాడుతూ ఉండేదండి. అలాంటి సంత ప్రస్తుతం కనుమరుగైపోయే పరిస్థితికి వస్తున్నాయండి. ఇలాంటి మార్కెట్లు అనేవి చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, అలాగే విలేజ్లో పండించేటువంటి కాయగూరలు అమ్మే వాళ్ళకి కానీ అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి సంతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మరొక విలేజ్ వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.